ఆరక్షణ తర్వాత ప్రభాస్ గారు ఓకే కలవడానికి వెళ్ళా, ఇంటికి రమ్మన్నారు వెళ్ళా. ఓకే నేను చాలా పెద్ద ఫ్యాన్ ప్రభాస్కి. ఎందుకంటే ఈ వర్షం మా ఊళ్ళో రిలీజ్ అయితే కాజాలు పంచి పెట్టడం, మొత్తం అన్ని మొత్తం దాంట్లో వేయడం, గొడవలు పెట్టడం, హోర్డింగ్ల కోసం గొడవలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు చాలా జరిగినాయి. ప్రభాస్ గారు పిలిచారు, వెళ్ళా. ఆయనకి సిగ్గు, నేను ఎవరికి తెలియదు, నాకు కూడా సిగ్గే. నంబర్ ఎవరో చెప్తే యంత్రం ఎవరో నమ్మడు, ఎవరు చెబితే నాకు నిజంగా సిగ్గు. ఎవరన్నా ఆయన కూర్చున్నారు, నేను కూర్చుని ఉన్నాను ఇలాగా. ఆవిడ మధ్యలో సినిమా బాగుంది, మీది భీమవరం అండి అన్నాడు. లేదు సార్ మాది ఆత్రేయపురం సార్ అన్నాను. పెద్దగా కూర్చుని ఉండవు, నేను కూర్చుని ఉండవు. వంశీ ఉన్నారు పక్కన, వంశీ ఏదో మాట్లాడుతున్నారు. నేను విన్నాను. మళ్ళీ నేను టైం వేస్ట్ చేస్తానేమో అనిపించింది, అది వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి, అలాగే మనం కలుద్దాం అన్నారు. ప్రభాసం కలిసి ఏం మాట్లాడారు, మీరు భీమవరం అని అడిగితే కాదని చెప్పి అయిపోయింది. ఆయన అంత పెద్ద ఫ్యాన్ నా నేను. అదే కదా, ఏమన్నా చెప్పచ్చు. ఎదురుకుంటే కనిపిస్తే మాట్లాడాలి. నేను తర్వాత ప్రమోద్ గారు నాకు ఎప్పుడు మెసేజ్, ప్రమోద్ గారిని అన్నాను ఒకసారి రీసెంట్ గానీ, సార్ అనవసరంగా డైరెక్టర్ అనిపించింది, ఫ్యాన్ గా ఉన్నప్పుడే బెటర్, అప్పుడప్పుడు వచ్చి కలిసి ఉండేవాళ్ళం, పుట్టినరోజులుగా వచ్చి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అసలు లేదు, మాట్లాడుకోవడానికి లేదు.